మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఈరోజు ఆదివారం కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో పురోహితుడు నాగేంద్ర మిశ్రా గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తాటికొంద యాదగిరి, కుమ్మరి లింగం, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు. పండగ విశేషం: పాల్గొన పౌర్ణమి రోజు కాముని పౌర్ణమి లేక హోలీ పండగ జరుపుకుంటాం. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పండగను హోలీ అని, దక్షిణ భారతదేశంలో కాముని పూర్ణిమ అని అంటారు. కాని పౌర్ణమికి ముందు రోజు కామదహనము చతుర్దశి సాయంత్రం చేస్తారు. పౌర్ణమి రోజు రంగులు చల్లుకుంటూ ఆటలాడుకుంటారు. అయితే దీనికి 2 రకాల పురాణగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో హిరణ్యకచకుని యొక్క చెల్లి హోలిక విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి మంటలలో కాల్చివేయడానికి పన్నాగము పన్ని ప్రహ్లాదుణ్ణి తీసుకొని హోలిక మంటలలో దూకుతుంది. హోలికకు మంటలలో పడిన కాలిపోకుండా వరం ఉంటుంది. కాని ఆ వరం స్వార్థం కోసంగాని ఇతరులను హింసించడానికి ప్రయత్నించినా వరం పనిచేయదని కూడా ఉంటుంది. కావున హోలిక మంటలలో చనిపోయి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. దానికి ప్రత్యేకగా తెల్లవారు పౌర్ణమి రోజు ప్రజలందరూ ఆనందంతో ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆటలాడుకుంటారు. అందుకే ఉత్తర భారతదేశంలో దీనిని హోలీ అని అంటారు. అయితే దక్షిణ భారతదేశంలో వేరొక కథ ప్రాచుర్యంలో ఉంటుంది. దక్షయజ్ఞంలో ఆహుతైన పార్వతి హిమవంతుని పుత్రికగా జన్మించి తపస్సులో ఉన్న పరమశివునికి పరిచర్యలు చేస్తూ ఉంటుంది. కాని శివుడది ఏదీ గమనించకుండా తపస్సులోనే నిమగ్నమై ఉంటాడు. లోక కళ్యాణార్థం పరమశివుడు పార్వతిని పెళ్లి చేసుకోవాలని సదుద్దేశంతో మన్మథుడిని దేవతలందరూ ఒప్పించి శివుని తపస్సు భంగం కలిగించడానికి పంపిస్తారు. మన్మథుడు తన యొక్క పూలబాణాలతో శివుని తపస్సును భగ్నం చేస్తాడు. దానికి కోపించిన శివుడు తన 3వ నేత్రము తెరిచి మన్మథుణ్ణి భస్మం చేస్తాడు. అదే కామదహనం అంటారు. ఇది చతుర్దశి రోజు సాయంత్రం చేస్తారు. అయితే మన్మథుని భార్య అయిన రతి లోక కళ్యాణార్థం నా భర్త ఈ పని చేశాడే కాని తన స్వార్థం కోసం కాదని దేవతగణమంతు సంతిష్టులై తర్వాత రోజు రంగులు వెదజల్లు ఆనందడోలికలలో తేలి ఆడుతారు. అది పాల్గుణ పౌర్ణమి. అయితే సైన్స్ ప్రకారం ఈ పండగ చలికాలం వెళ్లి ఎండాకాలం ప్రారంభంలో వస్తుంది. కావున మానవుల యొక్క శరీరం వాతావరణంలోని మార్పుల వల్ల అనారోగ్యమయ్యే అవకాశం ఉన్నది. దానికోసమని గోగు పువ్వుతో మరియు రాగి, మర్రి చెట్ల ద్వారా తయారుచేసినటువంటి రసాయనరహిత రంగులను వాడేవారు. దానివల్ల దేహశుద్ధి ఏర్పడుతుంది. అనారోగ్యాలు పాలుకాకుండా ఉంటారు. కాని ప్రస్తుత కాలంలో కెమికల్స్ వాడినటువంటి రంగుల వల్ల శారీరక వ్యాధులు, కంటి ప్రమాదాలు అనేకమవుచున్నాయి. రంగులు చల్లుకున్న తర్వాత కూడా చల్లటి నీటితోనే స్నానం చెయ్యాలి. వేడి నీటి ద్వారా స్నానం చేస్తే శరీర వ్యకోచం వల్ల శ్వేతరంధ్రాల ద్వారా రసాయనిక పదార్థం శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది. కావున రసాయనరహిత రంగుల వాడడం ఉత్తమం. అందరూ ఈ పండగను ఆనందాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను.